ఇట్లా నుంచి అక్కడ తీసుకోవడానికి అరే వీరాంజీ వాళ్ళ గైడ్ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొలుపులో ఉన్నారా అది జీన్స్ అంటే ఒక్కోటి లోపల పెట్టి ఇవన్నీ లోపల పట్టి అడుగు పక్క పూసాడు దాన్ని పూసారు ఎక్కడ పొడి లేకుండా పోయి బావా ఎక్కడ పొడి లేకుండా పోయి మొత్తం పోయి మళ్ళీ ఇప్పుడు అలా ఎప్పుడు మనం అంటుకోవాలంటే మళ్ళీ పులుపులప్పుడే ఏంటది అంతే ఇంకా రెండు పెత్తనం అది సరిగా జాగ్రత్త పసుపు గంటలు కూడా పోయి గుడిబిడ్డ బాగా పెట్టి అమ్మవారికి అమ్మవారు పెట్టి సరి పెట్టి సగం పోయి నేను పెట్టింది చెప్పండి అన్న అమ్మ పెట్టు ఒకసారి పొంగల్ మూత పెట్టమ్మా ఒకసారి చెప్పు కలిమాక ఇప్పుడు మోద్ది దండం పెట్టుకో కొబ్బరికాయ కొట్టు నువ్వు వెనక్కుండు బాబాయ్ దాంట్లో పోయి అది జీపీ జీపీ మీ ఊళ్ళో నవ్వుతా తిరుగుతూ బాగుపడతావు పళ్ళు పడతాయి పళ్ళు బయట పడతాయనా పళ్ళు లేనిది ఎవరికి అబ్బాయి ఒక్కడే కాదు అందరు కాళ్ళకి దండం పెట్టుకొని
మీద పక్కన పెట్టేసి కలిపేసి
పండగ చేసుకో పండగ చేసుకో రానివారు స్థలం పరిస్థలం మార్గదర్శకులు అక్షతి పీఠములు అలింటాచారం ప్రకారం గుమ్మడుదల వారి విలవేల్పోయినటువంటి రణ అంకమ్మను ముగ్గులో నటిన సెలవును తిరిగారు కానీ అలా వదిలు రెండు మగాలి
అని చెప్పి అక్కడ పెట్టండి. అక్కడ పెట్టు. అయ్యో లోపల నువ్వు వెళ్ళి నైవేద్యం తీసుకున్నప్పుడు కత్తి అది ఆధార ఒకటి ఇదో ఒకటి ముంచో పెట్టు. సోలం కత్తి అయ్యా గుడి దగ్గర పెట్టి బొంగలేనది మీ దాయాదులు బొంగలేనా గుమ్మడిదల వారిదేనా దింపయ్యా మధ్యలో పెట్టు మధ్యలో పెట్టు. అది కొద్దిగా అవతల జరుపు పెడదాం. ఆడపిల్లల పొంగల్ తీసుకురండి అమ్మా. ఒక్క నిమిషం ఆగండి అయ్యా అంజయ్ గారు. ఆ తర్వాత అది కాదులే ఇక్కడ సంచి చేస్తున్నా. సరే సరే అయ్యా ఆట అయితే డ్యాన్స్ చేసేది ఎవరు ఉన్నారా? అంకమ్మ తల్లికి అమ్మల కన్న అమ్మకు ఆదిపరాశక్తికి బ్రహ్మల మూలపుటమ్మకు తీసుకుని రాండమ్మ అంకమ్మల పెట్టమ్మ
నైట్ పూలు ఉండి లోన వేస్తారండి. మగవాళ్ళు ఎక్కడ అక్కడ బంతి పూలు వరుస అయ్యా పండితుడు కండవు కట్టయ్యా. అల్లో నేరేడల్లో అరసత కొట్టేసి ఆవు నెయ్యి పోసి నేరేడల్లో అరసత కొట్టేసి ఆవు నెయ్యి పోసి అల్లో నేరేడల్లో ఈ ఊరి అల్లో నేరేడల్లో ఈ ఊరి మాల్సమ్మ నీకు నివ్వాలి నేరేడల్లో ఈ ఊరి మాల్సమ్మ నీకు నివ్వాలి అల్లో నేరేడల్లో ఈ ఊరి గంగమ్మ నీకు నివ్వాలి అల్లో నేరేడల్లో ఈ ఊరి రణ అంకమ్మ నీకు నివ్వాలి బంగారు చెల్లించి పగిడి ముచ్చములో నరంగైన ముచ్చాలు రాలుగాను బంగారు చెల్లించి పగిడి ముచ్చములో నరంగైన ముచ్చాలు రాలుగాను పగడాలే పొలడాల కూర్చున్న బాల శృంగార అంకమ్మకు పోతరాజుకు మంగాళ శుభమంగాళ మమ్మల్ని వచ్చేదో మా పోత మా పోత మా పోతయ్యో మంగళ తల్లి మంగళ. ఒక్కసారి కన్ను పెట్టండి, ఎక్కడ కన్ను పెట్టండి. పొంగల్ మీద పెట్టు గుడిగారు, పొంగల్ మీద పెట్టు. మీరు కింద పెట్టండి, ఖాళీ ఉంది కదా. ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మళ్ళీ తీసుకోండి చిన్నగా. అవతల కోనేరు యువతల కోనేరు నట్ట నడుమోణ నాగులేరు, అవతల కోనేరు యువతల కోనేరు నట్ట నడుమోణ నాగులేరు, నాలుగు నచ్చిన భార్య కూర్చున్న బాల శృంగార రణంగంలకు భద్రాజుకు మంగాళం.
నమస్కారం చేసుకొని ఆ 3 తీసుకొని గుళ్ళోకి రండి. నమస్కారం చేసుకొని వచ్చేసేయండి మీరు బయటికి. అయ్యా యాదపోతు రెడీగా ఉందా? సుందరి 101 శూలాల బండు 101 అవతారం గల శక్తి కాటి గృహములు కనక మృదంబములు కడిగుడ్లు కప్పలు ప్రేగులు జంజాలు వెలుగుల నాచి రక్త భాండము కోరికడంచుదండు భూతాల చండీశ్వరి ఓం అమరావతి కన్య 500 ముగ్గు అఖండ లొంగు కొండెడు సారాయి 12 కుండల కళ్ళు కనకాభిషేకము 6 నరసింహులు ఆకాశమును కాచు ఓం ఫ్లోట్. అయ్యా సాంబ్రాణి కొద్దిగా మధ్యలో ఖాళీ ఇవ్వండి. ఏంటి అవునా? ఒకరు ముందుకు రండి మీరు. ఒక పక్కనబ్బా దండ పెట్టబ్బా దండ పెట్టు. మా అబ్బాయిలు ఉన్నారు మీరు. ఏది టీము అనేది ఈరోజు జరిగిన కార్యక్రమం మొత్తం చెప్తాను. అమరాలా చాలు ఇంకట ఉన్నాయి. బయటికి వెళ్ళాలమ్మా. నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళండి. అమ్మా ఇప్పుడు రాకూడదు. అదే
రావాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడ వెళ్ళిపోవటం, అక్కడ ఆగకూడదు. వెనకరా, చిన్న వాళ్ళ పలకేస్తుంది. చాలా మంది ఉంటారు. సాంబశివరావు నామదేశ్య, భారతి నామదేశ్య, ప్రణవి నామదేశ్య, నీతి మహంత నామదేశ్య, సీతారామ నామదేశ్య, సకుటుంబాన క్షేమ ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య చిత్తం శ్రీ అంకమ్మ దేవతాభ్యో నమః. శ్రీ ధన కనక వస్తు వాహనములు కలిగి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలిగి ఒకింటికి 10 ఇళ్ళు కలిగి 10 ఇళ్ళకి 1000 ఇళ్ళు కలిగి ధన కనక వస్తు వాహనములు అష్టైశ్వర్య భోగభాగ్యములు కలిగి ఈ అంకమ్మ దీవెన కలిగి బయట దీవెన బ్రహ్మదీవెన వర్ధులను దాకా శుభోచ్చయం కలిగి శుభోచ్చయాలు. ఒకసారి 10 సార్లు కాల్ చేసి ఒకవేళ బిజీ ఉండి ఎత్తపోయినా సరే మళ్ళీ ఏమనుకోకుండా అలాగే ఇలా జరుగుతుంది కదా, మీ అందరూ సహకారం కావాలి. 10 సార్లు కాల్ చేసినప్పుడు ఏమనుకో, మేము టైం కాల్ ఎత్తున్నందుకు మీరే అనుకుంటున్నాను. బిజీ అవుతాం, ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు ఎలాగో ఇవ్వగలరు. టైం పెట్టి అప్పుడు చివరి దాకా ఏమి తప్పులు జరగకుండా అన్నీ చూసుకుండా చేయడం అనేది చాలా గ్రేట్. టైం ఎఫర్ట్స్ కూడా అమ్మవారిని ఈ స్టేజ్ దాకా తీసుకురావడం. అలాగే ఈ ముందు ఆకాంక్ష ఏంటంటే ముందు షెడ్ కూడా ఏమన్నా దయ ఉంటే అమ్మవారి దయ వల్ల గుడి పెద్ద చేస్తే ఇంకా బాగుంటుంది. రాను ఓకే, విషయం ఏంటంటే రేపు మనం వచ్చే నెలలో 15వ తారీఖు నాటికి మన అమ్మవారిని రాజీ విగ్రహంతో ప్రతిష్ఠ జరగడానికి అవకాశం ఉంది. అంతే, ఉంది. ఆ పని కూడా మనము రేపు వచ్చే నెలలో 15వ తారీఖు నాటికి సెట్ చేసే మార్గం ఉంది. చేద్దాము, చేసి బ్రో ఫోటో అడిగివా అడ్డంగానేది అడ్డంగానే సార్ మీరు
బాబాయ్ నువ్వు పక్కరా బాబాయ్ శివ బాబాయ్ శివ బాబాయ్ నువ్వు వెనకరా మరింత పసుపు కలుపుకోండి. మరింత పసుపు కలుపుకోండి. తేలి.